మనకి పెద్ద పెద్ద క్యాన్సర్లు, హార్ట్ అటాక్‌లు మనల్ని చంపుతలేవు. మెడిసిన్ ఎగ్జాక్ట్లీ. మనం వాడుతున్న మెడిసిన్ మనల్ని ఫర్ చంపుతుంది ఎగ్జాంపుల్ అని. అమ్మా, సార్. ఇప్పుడు యాంటీబయాటిక్స్ వేసుకుంటాం. ఇప్పుడు ఒక్కసారి యాంటీబయాటిక్స్ వేసుకుంటే 2 సంవత్సరాల దాకా గట్ బ్యాక్టీరియా అనేది అవును. మళ్ళీ Yes. తిరిగి కోలుకోదు. హ్మ్. ఇప్పుడు నాగేశ్వర రెడ్డి Gut. గారు ఎక్కువగా బా. గట్ బ్యాక్టీరియా మీద మాట్లాడుతున్నారు. హ్మ్. అంటే గట్ చాలా ఇంపార్టెంట్. సెకండ్ బ్రెయిన్ ఆఫ్ మైండ్ అంటాం సార్ మనం. గట్ అంటే ఇప్పుడు మన అన్నవాహిక అన్నమాట. అతి పెద్దదైన అన్నవాహిక పేగు ఏదైతే ఆ. ఉందో దాన్ని గట్ అంటాం. అంటాం. దానికంటూ ఒక ఆరోగ్యం ఉంటది. దాన్ని కాపాడుకోవాలి. ఆ కాపాడుకోలేకపోతే వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఈ స్థాయిలో ఉంటాయి అనేది ఇప్పుడిప్పుడే కొత్తగా సార్ ఈ అంటే గట్ 10 సంవత్సరాల నుంచి అవును ఎక్కువ వింటున్నాం. అవును. దాని గురించి కొంచెం డీటెయిల్ గా అంటే యాక్చువల్గా ఏమైందమ్మా, మనకు మొత్తం ప్రపంచంలో కూడా ఒక 10 సంవత్సరాల నుంచే గట్టు మీద, కానీ ఎప్పటి నుంచో ఒక డైలాగ్ ఉండేది, నీకు గట్స్ ఉన్నాయిరా అని అంటారు. చెప్పండి. అనేది అందుకు ఆ, ఆ. అంటే పూర్వకాలంలో 4000 సంవత్సరాల కిందనే చరక సంహిత కానీ, మన దగ్గర ఉన్న గొప్ప సుశ్రుతుడు, Okay. వీళ్ళంతా కూడా పతంజలి ఉమ్, ఆరోగ్యం గురించి చాలా చెప్పారు వాళ్ళు. ఉమ్, చైనాలో కూడా చాలా వాళ్ళ అక్కడి పురాతన ఋషులు కానీ వీళ్ళంతా ఆరోగ్యం మీద చాలా చెప్పారు. ఉమ్, అంటే కొన్ని వేల సంవత్సరాల నుంచి వాళ్ళ ప్రయోగాల వల్ల వాళ్ళు గొప్ప వైద్య శాస్త్రాన్ని ప్రపంచానికి అందించారు. ఓకే. కానీ తర్వాత అలోపతి ఇట్లాంటి హోమియోపతి రావడం వల్ల ఏమైందంటే ఆ పాత అన్ని పక్కకు పోయినాయి. వాళ్ళు ఇవాల్టి పారామీటర్లు ఏంటంటే టెస్టిమోనియల్స్ ఉండాలి, ఉమ్, సైంటిఫిక్ డాటా స్టడీ ఇవన్నీ ఉండాలి. అవి ఉంటేనే వాళ్ళు గుర్తిస్తారు. సరే అలోపతి చెడ్డదని నేనన్నా, కానీ ఎమర్జెన్సీ అయినప్పుడు అలోపతి ఏది తప్పదు. బెస్ట్ అంటారు సార్ మరి మీరు? అంటే ఏ స్టేజ్లో ఏది అవసరమో అది తీసుకోవాలి. ఉదాహరణకు ఫస్ట్ ఆరోగ్యంగా ఉండాలంటే మనకు వెనకటి మన తాతమ్మలు, మన నాయనమ్మలు ఉమ్, వాళ్ళు ఏ ఆహారం తిన్నారో అదే తినాలి మనం. రాగి జావా, జొన్న గట్క, అంటే డిఫరెంట్ సెక్షన్స్. ఇప్పుడు కష్టపడే వాళ్ళు ఉన్నారు, కూలీ నాలు చేసుకుంటారు, శ్రమ చేస్తారు, వాళ్ళు మిల్లెట్స్ తీసుకోగలిగితే అరిగించుకోగలుగుతారు. కానీ ఇప్పుడు మనము శారీరక శ్రమ దాదాపుగా జీరో. లేదు. శారీరక శ్రమ మనం వాకింగ్ కోసం వాకింగ్ పోతేనే ఉంటుంది. అవును. కాబట్టి మనము మిల్లెట్స్ తీసుకుంటే అరిగించుకునే పరిస్థితిలో మనం ఉండం. ఏది తీసుకున్నా మార్నింగ్ టైంలో తీసుకుంటే కొంత డైజెషన్ అవుతుంది. కానీ మనం ఎక్కువ మంది డిన్నర్స్ ఈవినింగ్ టైంలో ఎక్కువ హెవీగా తింటాం, నాన్ వెజ్ కానీ ఇట్లాంటివి. 100% తప్పు. అసలు గుట్లో దీపం నోట్లో ముద్ద అంటాం కదా, అంటే 6 తర్వాత తినకూడదమ్మా. ఇంకోటి ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది వచ్చింది కదా, అది చాలా అవసరం. అంటే మినిమం ఏంటంటే ఒక 12 గంటల నుంచి 16 గంటలు ఫాస్టింగ్ ఉండడం వల్ల లివర్ ఏం చేస్తుంది అంటే తను రిజోనేట్ చేసుకుంటుంది. ఇప్పుడు అన్ని జబ్బులు స్టార్ట్ అయ్యేది గట్టు లివరే. అది ఏ జబ్బన్నా కానివ్వండి. నేను ఇంకోటి చెప్తున్నా, ఇప్పుడు సైకాలజిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా స్టడీ చేయాలి. గట్లో వచ్చే కొన్ని మార్పుల వల్ల క్రిమినల్ యాటిట్యూడ్ కూడా డెవలప్ అవుతుంది. ఒక వ్యక్తి ఇప్పుడు మనకు నెట్ఫ్లిక్స్లో అడోలసెన్స్ అని ఒక సీరియల్ వస్తున్నది. పిల్లోడు ఎందుకు ఇంకో అమ్మాయిని మర్డర్ చేశాడు అంటే గట్టే. అవును, ఇది స్కూల్లో కూడా ఇప్పుడు ప్రిఫర్ చేస్తున్నారు సార్, పిల్లల్ని చూడమని చెప్తున్నారు ఈ సిరీస్ అని పర్టికులర్. అయితే గట్ అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఇప్పుడు మన బాడీలో కొన్ని హార్మోన్స్ ఫంక్షన్ చేస్తుంటాయి. ఈ హార్మోన్స్ ఇంపాక్ట్ మన శరీరంలో అన్ని భాగాల మీద ఉంటుంది, బ్రెయిన్ మీద కూడా ఉంటుంది. అందులో రిలీజ్ అయ్యి ఇప్పుడు కార్టిజాల్ అని ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది, మార్నింగ్ టైంలో రిలీజ్ అవుతుంది. అంటే ఎందుకు రిలీజ్ అవుతుంది అంటే వెనకటి రోజుల్లో యుద్ధానికి పోయేటోళ్ళు, లేకుంటే యుద్ధాల కంటే ముందు వేటకు పోయేటోళ్ళు. ఈ వేటకు పోయేటోళ్ళు అంతా కూడా ఎర్లీ మార్నింగ్ పోయేటోళ్ళు. ఏదైనా పూలు వచ్చింది, 2 ఉంటాయి వాళ్ళు, ఫైట్ ఆర్ ఫ్లైట్. అంటే దాంతో కొట్లాడన్నా దాన్ని చంపాలి, లేదంటే పరిగెత్తాలి. అంటే దీనికోసం ఏమవుతుందంటే వాళ్ళకి ఆ శక్తిని ఇవ్వడానికి కార్టిజాల్ అనేది ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది. దానివల్ల గ్లూకోజ్ పెరుగుతుంది బాడీలో. అప్పుడు ఏంటంటే ఇన్సులిన్, దాన్ని గ్లూకోజ్ బ్యాలెన్స్ చేయడానికి ఇన్సులిన్ పెరుగుతూ ఉంటుంది. ఎక్కడ లేని శక్తి వస్తుంది మార్నింగ్ టైంలో. ఇవన్నీ అర్థం చేసుకోవాలి. కార్టిజాల్ వల్ల తర్వాత నిద్ర పట్టట్లేదు. నిద్ర ఎందుకు పట్టదు అంటే రాత్రి మన స్క్రీన్ టైం ఎక్కువ అవుతుంది. రాత్రి పడుకునేదాకా సెల్ ఫోన్ టీవీ చూస్తున్నాం. లైటింగ్ ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో మెలటోనిన్ అనేది రిలీజ్ కాదు బాడీలో, బ్రెయిన్ కంటే ఎక్కువ గట్స్లో అది రిలీజ్ అవుతుంది ఎక్కువ. మెలటోనిన్ అనేది ఉంటేనే నిద్ర వస్తుంది, లేకపోతే రాదు. హ్యాపీ హార్మోన్ అంటాం, డోపమైన్, తర్వాత సెరటోనిన్ అని, ఇవన్నీ కూడా డే టైంలో రిలీజ్ అవుతాయి. నైట్ టైంలో వచ్చేది మెలటోనిన్. అంటే సర్కేడియన్ రిథమ్ అని అంటాం. అంటే మన జీవితంలో ఒక క్రమశిక్షణ ఉండాలి. రోజు అదే టైం పడుకోవాలి, మార్నింగ్ అదే టైంకి లేవాలి. కుదురుతుందా సార్? ఇప్పుడు షిఫ్ట్స్ ఉంటాయి, అంటే దాన్ని ప్లాన్ చేసుకోవాలి. కనీసం 10 కు మీరు సెకండ్ షిఫ్ట్ అయిపోద్ది కదా. థర్డ్ షిఫ్ట్ ఉన్న వాళ్ళదేమో ఇంకొక లైఫ్ స్టైల్.
అమెరికన్ లైఫ్ స్టైల్ అంటారు. వాళ్ళకి తప్పదమ్మా, వాళ్ళు అనారోగ్యానికి గురవుతారు, వాళ్ళకి తప్పదు. దానికి ఏంటంటే హెవీగా ఫుడ్ సప్లిమెంట్స్ తీసుకోవాలి. తర్వాత వాళ్ళ నిద్రను అంటే ఎట్లుంటుంది అంటే ఇవాళ 10 గంటల దాకా డ్యూటీ చేయడం, రేపు 10 గంటల నుంచి మార్నింగ్ 6 దాకా డ్యూటీ చేయడం, ఇది నష్టదాయకం. ఈ సర్కేడియన్ రిథమ్ అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఇవాళ మనం 9:30 పడుకోవాలనుకున్నాం, డైలీ దాన్ని మీరు ఒక డిసిప్లిన్ అనేది ఉండాలి. ఎన్నింటికి లేవాలనే దానికి కూడా డిసిప్లిన్ ఉండాలి. ఎన్ని గంటలు నిద్ర అవసరం మీకు ఒకటి చెప్పనా, ఇప్పుడు అన్నము, నీళ్లు, మంచి స్వచ్ఛమైన గాలి, ఇవన్నీ మన ఆరోగ్యానికి అవసరమే కదా. అన్నిటికంటే ఎక్కువ ఆరోగ్యానికి అవసరమైంది ఏంటి అంటే నా దృష్టిలో కానీ, న్యూట్రిషనిస్ట్ల గట్ మీద అవగాహన ఉన్న వాళ్ళ దృష్టిలో కానీ 7 గంటల నుంచి 8 గంటల నిద్ర చాలా రకాల జబ్బులను నివారిస్తుంది. అది మీరు ఒకరోజు 4 గంటలే పడుకున్నారనుకోండి, తెల్లారంతా డల్గా ఉంటుంది. కాబట్టి మనకేంటంటే నిద్ర విషయంలో మనము పరాచికాలు ఆడద్దు. 7 నుంచి 8 గంటలు ఖచ్చితంగా పడుకోవాలి. ఎప్పుడైనా ఒక రోజు అట్లా ఎక్సెప్షన్ ఉన్నా కూడా నెక్స్ట్ డే మళ్ళీ ఎక్కువసేపు పడుకుంటే బ్యాలెన్స్ అయిపోతుంది. నిద్ర టైంలో కంటిన్యూస్గా 7-8 గంటలు నిద్రపోవడం వల్ల టీ సెల్స్ అనేటివి బాడీలో ఉత్పత్తి అవుతాయి, హార్మోన్స్ బ్యాలెన్స్ అవుతాయి, ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది, రోగ నిరోధక శక్తి, బ్రెయిన్ మీద కూడా ఇవన్నీ ప్రభావాలు చూపెడతాయి. అన్నిటికంటే ముఖ్యం అసలు గట్ట ఆరోగ్యం కాపాడుకోవాలంటే మనకు 7 నుంచి 8 గంటల నిద్రనే చాలా అవసరం. ఫస్ట్ మెడిసిన్. అంటే లివర్ కూడా తనంతట తను రిజ్యూనేట్ చేసుకోవాలి. రాత్రి అంతా తినుకుంటూనే ఉన్నాం అనుకోండి, అది రిజ్యూనేట్ చేసి 6 hours రెస్ట్ లివర్కి ఇవ్వాలి. ఇప్పుడు నైట్ షిఫ్ట్స్ ఉన్న వాళ్ళ గురించి చెప్పండి సార్. నైట్ షిఫ్ట్స్ అయినా కూడా మనం ఏంటంటే నైట్ షిఫ్ట్ చేయొచ్చు, బట్ డైలీ అదే పద్ధతిలో ఉంటే ఇబ్బంది లేదు. మార్నింగ్ వచ్చేసి పడుకుంటారు, 4 గంటలకు లేస్తారు, నిద్ర మెయింటైన్ అవుతుంది. అట్లా ఉంటే మొత్తం డిస్టర్బ్ అయిద్దమ్మా. అట్లా ఎవరు కూడా ఒక 6 months కంటే ఎక్కువ జాబ్ చేయలేరు. మీడియా ఒక రూలే రావాలి సార్. ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం అయితే మీడియాలో కంటిన్యూగా ఒక నెల పాటు ఒకటే షిఫ్ట్ ఉండాలి, లేకపోతే 15 days అయినా మినిమం ఒకటే షిఫ్ట్. అసలు అట్లా కాదు, ఎట్లుండాలంటే ఒక 15 days నెల కాదు, కంటిన్యూగా సంవత్సరం అంతా అట్లే ఉండాలి. నైట్ షిఫ్ట్ నైట్ షిఫ్ట్ ఎందుకంటే వాళ్ళ జీవితంలో వాళ్ళు డిస్టర్బ్ కాకూడదు. ఇప్పుడు అమెరికా కంపెనీల కోసం పనిచేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళు ప్రతిరోజు కూడా నైట్ 10 నుంచి 6 వరకు ఎంతో ఉంటుంది. అది కంటిన్యూ అయితే ఇబ్బంది లేదు, ఎందుకంటే మార్నింగ్ పడుకుంటారు. పడుకుంటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, కళ్ళకు మనము మాస్క్ అప్పుడు ఎట్లయితే నోటికి వేసుకున్నామో కళ్ళకు డే టైంలో పడుకునే వాళ్ళు కళ్ళకు మాస్క్ వేసుకోవాలి. అంటే చీకటే ఉండాలి, రూమ్ మొత్తం చీకటి ఉండాలి. ఎప్పుడన్నా నేను నైట్ మేల్కొచ్చి డిస్టర్బ్ అయ్యి తెల్లారంగా 6 గంటలకు పడుకుంటాను. ఒక్కోసారి పడుకుంటప్పుడు మొత్తం అన్ని క్లోజ్ చేసేసుకుంటాం. చిమ్మ చీకటి ఉండాలి, ఎందుకంటే మెలటోనిన్ రిలీజ్ కావాలంటే చీకటి ఉండాలి. మెలటోనిన్ రిలీజ్ కానప్పుడు ఏం చేయాలి, మెలటోనిన్ సప్లిమెంట్స్ దొరుకుతున్నాయి. మెలటోనిన్ మంచి అంటే హెర్బల్ సప్లిమెంట్స్ వాడాలి. ఇప్పుడు ఆంబే ఉంది, మోడికేర్ ఉంది, ఇట్లాంటి సంస్థలు ఏం చేస్తున్నాయంటే హెర్బల్ సప్లిమెంట్స్ ను ఇంట్రడ్యూస్ చేశాయి. నేను వేసుకుంటాను. ఒక్కోసారి ఇప్పుడు రాత్రి నిద్రాభంగం అయితే ఖచ్చితంగా ఇంకో 4 గంటలు నిద్రపోవాలి, 6 గంటలు పడుకొని 10 గంటలు లేస్తాను. మామూలుగా ప్రొడక్ట్స్ ని సపోర్ట్ చేస్తున్నారా సార్? అసలు ఆంబే కంటే మంచి ప్రొడక్ట్స్ ఈ ప్రపంచంలో ఎక్కడ లేవండి. ఇంటర్నేషనల్ అయితేనో ఆంబే, ఇండియాలో అయితే మోడికేర్ అనేది లోకల్ కంపెనీ. బట్ ఇద్దరు కూడా కాంప్రమైజ్ గారు. ఇంకా కొన్ని ఉన్నాయి, ఒక 18 కంపెనీలు ఉన్నాయమ్మా, అన్ని కూడా బెస్టే. వీటిని గుర్తించాలంటే IDSA అని ఉంటుంది, ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్, వాటిలోనే దొరుకుతాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే హెల్త్ చాలా మంచిది. ఒక్క మాట చెప్పనా, నేను కనుక ఫుడ్ సప్లిమెంట్స్ తీసుకోకపోయి ఉంటే, నాకు ఎవరు ఇంట్రడ్యూస్ చేసి ఉండకపోతే ఈ పాటికి నాది 10వ వర్ధంతి అయ్యేది. ఎందుకంటే అన్ని రకాల హెల్త్ ఛాలెంజెస్ నేను ఫేస్ చేశాను. బికాస్ ఆఫ్ దెమ్ ఈ రోజు నేను హెల్తీగా ఉన్న 68 ఏళ్ళ వయసులో ఇట్లా గంటల కొద్దీ యాక్టివ్గా ఉన్నాను. నాతో ఉన్న ఫ్రెండ్స్లలో, నా క్లాస్మేట్స్లలో కానీ చాలా మంది చనిపోయారు, చాలా మంది కంప్లీట్గా బెడ్ రిడన్ అయ్యారు, చాలా మంది ఆ వీల్ చైర్కు పరిమితం అయ్యి లేకపోతే ఆరామ్ చైర్కు పరిమితం అయ్యి టీవీ చూసుకుంటున్నారు. ఈ టైంలో నేను ఇప్పుడు నా జర్నీ స్టార్ట్ చేశాను, ఇంకొక ఎన్నింగ్, హెల్త్ విప్లవం, ఆరోగ్య విప్లవం. అంటే ఎందుకు ఇది అవసరం అంటే పూర్వకాలపు అలవాట్లు పోయినాయమ్మ. వాస్తవంగా చెప్పాలంటే వెనకటి అలవాట్లు చాలా మంచి, వాళ్ళు తిన్న ఆహారం కూడా చాలా మంచిది. అంటే ఆహారం అనేది ఎవరు కూడా మీరు ఇది తినాలి ఇది తినకూడదని నిర్దేశించరు. ఈ జంక్ ఫుడ్ సంగతి పక్క పెడదాం. ఎథనిసిటీ, ఒక ప్రాంతంలో రాయలసీమ ఉంది, అక్కడ టెంపరేచర్ తగ్గట్టుగా, అక్కడ పంటలకు తగ్గట్టుగా, అక్కడ వెనకటి వాళ్ళ జీన్స్ తగ్గట్టుగా అక్కడ రాగి సంకటే వాళ్ళకి బెస్ట్ ఆహారం. మనకు రైసే మంచి ఆహారం. కొంతమంది
వైట్ అన్ని అవాయిడ్ చేయాలని నేను కూడా గతంలో చెప్పాను, ఇప్పుడు కూడా కొన్నిసార్లు చెప్తుంటాను. బట్ ఒక రూల్ అనేది ఏమి ఉండదమ్మా. మీ శరీర తత్వం వేరు, నా శరీర తత్వం వేరు. మీ శరీర తత్వాన్ని బట్టి మీరు తినాలి, నా శరీర తత్వాన్ని బట్టి